హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఈ రోజు వీడియోలో మనము చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్న రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సాంగ్స్ వచ్చినప్పుడే ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఆడియన్స్లో ఏర్పడింది. బట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో ఏదైతే డైరెక్టర్ సాయిలో మాట్లాడిన విధానం ఉందో మాట్లాడిన విధానానికి అందరూ ఫిదా అయిపోవడం జరిగింది. ఆయన ఛాలెంజ్ చేశాడు. ఏంటంటే సినిమాకి కానీ నెగిటివ్ టాక్ వస్తే నేను అమీర్పేట్ సెంటర్లో కంట్రైన్ మీద ఉరుకుతా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం జరిగింది ఒక కొత్త డైరెక్టర్. సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. డైరెక్టర్ కాన్ఫిడెంట్గా మ్యాచ్ అయ్యే విధంగా సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుని అద్భుతమైన దిశగా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. దర్శకత్వంలో తేజస్వినిరావు, అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మొదటి రోజు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,15,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే మొదటి రోజు మంచి పబ్లిక్ టాక్ రావడం జరిగింది. అలాగే మౌత్ టాక్ కూడా మంచిగా రావడం జరిగింది. ఆడియన్స్ కూడా సినిమా నచ్చింది కాబట్టి సెకండ్ రోజు అంటే సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఫుల్ హాలిడే కాబట్టి ఆడియన్స్ నుంచి మంచి అడ్వాంటేజ్ అయితే సినిమాకి దొరకడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మంచి కలెక్షన్స్లో గ్రోత్ కూడా రావడం జరిగింది. రెండో రోజు శనివారం రోజు దాదాపుగా 2,15,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే సండే, ఆదివారం ఫుల్ హాలిడే కాబట్టి మళ్ళీ ఇంకో అడ్వాంటేజ్ ఈ సినిమాకి దొరికింది. దాదాపుగా 2,60,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ మొదటి 3 రోజుల్లోనే శుక్ర, శని, ఆది ఈ మొదటి 3 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 5,90,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి మనకు 5 కోట్ల రూపాయలు. కానీ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,90,00,000 రూపాయలు అయితే సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే మండే అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 8,55,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కొత్త సినిమా, కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళు డెబ్యూ చేస్తున్నారు కాబట్టి ఒక డీసెంట్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఏంటంటే మొదటి 4 రోజుల్లో ఇప్పటివరకు ఈ సినిమాకి దాదాపుగా 18,00,000 రూపాయలు మాత్రమే విదేశాల నుంచి రావడం జరిగింది. సో ఫైనల్గా సాయిలు దర్శకత్వంలో తేజస్వినిరావు ఇంకా అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8,73,00,000 రూపాయలు వసూలు చేసి మంచి సూపర్ హిట్ ట్యాగ్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్యన చిన్న సినిమాలకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ కానివ్వండి, కోర్ట్ మూవీ కానివ్వండి, అప్పట్లో వచ్చిన బలగం మూవీ కానివ్వండి, చిన్న సినిమాలకి మంచి ప్రేక్షక ఆదరణ అయితే ఆడియన్స్ నుంచి దక్కడం జరుగుతుంది. మరి అదే ఆదరణ అనేది ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రలో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించిన 4 డేస్ కలెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.